పిల్లలు ఈరోజు ఒక మంచి కథ చెప్పుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దాం. అనగా జానకీపురం అనే చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారు విగ్రహారాధికులుగా జీవిస్తున్నారు. అయితే కొంతకాలానికి ఆ ఊరి సమీపంలోని ఒక పెద్ద జాతర జరుగుతున్నది. ఆ జాతరకు వారికున్న చిన్న పాపను తీసుకొని జాతరకు వెళ్లారు. జాతరలో ఎంతో జనసమూహం ఉన్నది. అక్కడ లక్ష్మి ఆ పాపను ఒక స్తంభం దగ్గర కూర్చోబెట్టి జాతర చూడటానికి హడావిడిగా వాళ్ళ కుటుంబం దగ్గరకు వెళ్ళింది. ఆ హడావిడిలోని పాపను మర్చిపోయింది. ఆ పాప వారి తల్లిదండ్రుల కోసం వెతుకులాడుతూ హడావిడిగా పాకుతూ దారి తప్పి ఆ సంత వెలుపలకి బాహ్య ప్రదేశంలోకి పోతుంది. ఈ విషయం ఎవరూ గమనించలేదు. అయితే కొంత దూరం పోయిన తర్వాత పాప చాలా అలిసిపోయి నెమ్మదిగా పాకుతూ ఒక పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళింది. పాప బావిలో పడుతుండగా వెంటనే యేసయ్య అకస్మాత్తుగా అక్కడికి వచ్చేసి ఆ పాపను కాపాడాడు. ఆ పాప తల్లి తిరిగి వచ్చి చూసేసరికి ఆ పాప కనిపించకపోయేసరికి గుండెలు పాదుకుంటూ ఏడుస్తూ పరుగున వెతుకులాడుకుంటూ ఆ జాతర బయటికి వచ్చి చూస్తుండగా ఆ పాప యేసయ్య ఎత్తుకొని ఉన్నాడు. వారు దాన్ని గమనించి ఎంతో సంతోషంగా ఆ పాపను తీసుకొని యేసయ్యకి వందనాలు తెలుపుతూ ఆనంద బాష్పాలు విడిచారు. వారు అన్యులై ఉండి కూడా చేసిన మేలు మర్చిపోకుండా యేసయ్యకి ఏ విధంగా వందనాలు తెలిపారో మనం చూసాము. అదే మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ఆయన మన కోసం ప్రాణం పెట్టి కల్వరి శిలువలో బలియాగమైనాడు. అట్టి యేసయ్యను మనం ఏ విధంగా చూస్తున్నాము? ఆయన చేసిన మేలులు, ఉపకారాలు మనం మర్చిపోతున్నామా? ఒకసారి ఆలోచించుకొని కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఎప్పుడు ఆయన్ని ఆరాధించే గుంపులో మనం ఉండాలని ప్రభుపేట